టిఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే అది 2 పేజీలు లోపే. పేజీలు సంక్షిప్తంగా ఉంది, సూక్ష్మంగా ఉంది, క్లియర్ గా ఉంది. జనరల్ గా ప్రజలు ఈజీగా చదువుకోవడానికి వీలుగా ఉంది. ఆ మాటకు వస్తే అది సరే. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే ముందు 6 గ్యారంటీలను తెచ్చారు. 6 గ్యారంటీల తర్వాత బహుశా డోస్ చాలదనుకున్నారేమో ఎలక్షన్ లో గెలవడానికి 42 పేజీలతో నేను ఒక కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది అంటే చాలా విచిత్రమైన విషయం. రోజు ఒక మేనిఫెస్టో లాగా 6 గ్యారంటీలు ఒకసారి, రైతు డిక్లరేషన్ లో కొన్ని, లేకపోతే ఒక్కో చోట ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క వాగ్దానం చేస్తున్నారు. అంటే రోజువారీ కొత్త వాగ్దానాలు చేసుకుంటూ పోతున్నారు, రోజువారీ కొత్త మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఏంటంటే నేను సంక్షేమానికి అనుకూలం, ఎప్పుడైనా సంక్షేమం ఉండాలని కోరుకునేవాడిని, సంక్షేమం కావాలి. కానీ కాంగ్రెస్ చేస్తున్న తీరు చూస్తుంటే కాంగ్రెస్ 42 పేజీల మేనిఫెస్టో నిన్న దాని నిండా రకరకాలైనటువంటి రాయితీలకు నేను వ్యతిరేకం కాదు. ఇవ్వగలిగితే ఎన్నైనా ఇవ్వండి ప్రజలకి. కానీ అన్ని వాగ్దానాలు చేసిన తర్వాత వాటిల్లో ఖచ్చితంగా ప్రజలు సందేహించడానికి వీలయ్యే మేనిఫెస్టో. ఎందుకంటే ఒక పక్క అలవిగాని హామీలు ఇస్తున్నారని కేసీఆర్ గారిని అంట, దాన్ని మించి అలవిగాని హామీలు చేస్తుంటే ఖచ్చితంగా సందేహాస్పదం పదం. తర్వాత రెండో పక్కన మోడీ గారు నిరంతరంగా చెప్పేది బీజేపీ నుంచి ఉచితాలు వద్దు, రేవడీ కల్చర్ అనే మాట ఆయన నిరంతరంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చూస్తే రకరకాలైనటువంటి ఉచితాలు వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణలో కూడా ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. అలాగే ఉచితాలు చాలా వాళ్ళ పథకాలు మేనిఫెస్టోలు. మొన్న కర్ణాటక ఎన్నికల్లో అనేక ఉచితాలు వాళ్ళు ప్రకటించారు. అలాగే ప్రతి రాష్ట్రంలో ఉచితాలు వద్దని చెప్తారు అందరికీ. ఇతర పార్టీలు ఇవ్వకూడదు, ఏది సంక్షేమం ఉచితాలనే పేరు పెట్టారు దానికి. ఇతర పార్టీలు సంక్షేమం చేయకూడదు. సార్ మాత్రం ఎన్నికలు వచ్చేసరికి పోటాపోటీగా ఉచితాలు లేకపోతే సంక్షేమం అనౌన్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ పార్టీని ఎలా నమ్మేదని ప్రశ్న. సరే, ఇక్కడ ఇవాళ మేనిఫెస్టో, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో రిలీజ్ అయిన దానిలో అవినీతిని అణిచేస్తాం అనేది ఫస్ట్ పాయింట్.